ఇప్పుడైతే సంబంధం అయిపోయింది కదా, ఏం చేయగలం? కాస్త ప్రశాంతంగా ఉంటే అత్తయ్య అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలం. నిజంగా ఆహానాకి చాలా ధైర్యం ఉంది. అవును, ఎవరి ముందైనా ఇంతలా నోరు పారేసుకునే ధైర్యం మాకెప్పుడూ అవును. లేదు. పుట్ పుట్ పుట్. ధైర్యం ఉంది కాబట్టే ఈ అమ్మాయి నిలబడగలదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం తనకు తెలుసు. చదువుకుంది కూడా. తన ఆత్మగౌరవం కోసం గొంతు కూడా ఎత్తుతుంది. నీ దగ్గర నుంచి సమాధానానికి మేమింకా ఎంతసేపు? మీరు నా భర్త, నాకంటే పెద్దవారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట దీనివల్ల మీ గౌరవానికి కాస్త భంగం కలగొచ్చు. చూడండి, ఇక్కడున్న మిగతా వాళ్ళంతా మీకంటే పెద్దవారు, గౌరవనీయులు. ఇంకా అత్తయ్య నాకు తల్లితో సమానం. ఆమె అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. నేను తప్పకుండా ఇస్తాను. మీతో మీరేమైతే అన్నారో మేము అలా ఏమీ చేయలేదు. మేము బయలుదేరిన వెంటనే ముందు పానీపూరి తినొచ్చాము. పానీపూరి వా వా వా, ఇంట్లో తినడానికి లేదా? బయట పానీపూరి మెక్కడానికి వెళ్ళారా? ఆ పానీపూరి కోసం ఎంత ఖర్చు చేసావు? నేను నిజం చెప్తే మీరు బాగా కోపడతారు. అరే, నాకు ఇప్పటికే కోపం వచ్చేసింది. ఎంత ఖర్చు చేసావు నువ్వు? అది 40 రూపాయలు. రూపాయలా? అరే, ఆ 40 రూపాయలతో ఈ ఇంట్లో ఒక పూటకి సరిపడా పప్పు, అన్నం, ఆలు కూర వచ్చేవి. అలాంటి పిచ్చి పానీపూరి కోసం నువ్వు 40 రూపాయలు తగిలేసావా? ఇంకానా? తర్వాత మేము మూవీకి వెళ్ళాము. సినిమాకా? చూస్తున్నావా వదిన, మీ ముద్దుల చిన్న కోడలు పెద్ద సత్యవంతురాలు. వదిన, తను నిజం చెప్పి ఇది నిరూపించాడనుకుంటోంది. చూడండి అత్తయ్య, చూడండి, మీ కొడుకు ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాడు. నా భర్త పెళ్ళాందాసుడు అత్తయ్య. ఇక వాడు మీ మాట ఏమి వినడు. అది మీ ఆలోచన మాత్రమే. అత్తమ్మ ఆలోచించే విధానం మీకంటే భిన్నంగా ఉండొచ్చు కదా. ప్లీజ్ ఆమెను నా మాట పూర్తిగా విననివ్వండి. నిర్ణయాలన్నీ ఆవిడనే తీసుకోనివ్వండి. ఇలా మధ్యలో అడ్డు తగిలి మీ నిర్ణయాల్లో ఆవిడపై ఎందుకు రుద్దుతున్నారు? ఏ పిల్ల, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు మా అమ్మతో ఇలా మాట్లాడకూడదు. మీ అమ్మ నా భర్తకు మేనత్త. ఆమె నా భర్త ముందే నన్ను అవమానించడానికి ఏమాత్రం వెనుకాడనప్పుడు ఆమె తప్పుగా మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడే హక్కు నాకుంది. అయినా అత్తయ్యతో పోటీ పడాలని నాకేం సరదా లేదు. నేనెలాగో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను కదా, అత్తయ్య ఆపారు. ఎందుకంటే నేను వెళ్ళటం ఆవిడకిష్టం లేదు. ఆవిడ మాట మీద గౌరవంతోనే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. అత్తయ్య, మేము సినిమాకి వెళ్ళామన్నది నిజం. మా దగ్గర కొన్ని డబ్బులు కూడా ఖర్చయ్యాయి. అరే, ఎంత? మూవీకి 800 ఖర్చయ్యాయి. హే భగవంతుడా, దేవుడా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అత్తయ్య, జాగ్రత్త. కళ్ళు తిరుగుతున్నాయి. మరిది గారు 800 రూపాయలు ఖర్చు పెట్టిందా? అత్తయ్య, ఇంకా ఉంది. మూవీ చూసాక
మేము రెస్టారెంట్ వెళ్ళాము, భోజనం ఆర్డర్ కూడా ఇచ్చాము. అప్పుడే అకస్మాత్తుగా అమ్మ ఫోన్ వచ్చింది. మీరు తనకు ఫోన్ చేశారని ఆవిడ చెప్పింది. అందుకే మేము 2 గ్లాసుల కోల్డ్ డ్రింక్ తాగొచ్చేసాం. మరిది గారు 2 గ్లాసులట. లేదు, మీతో అబద్ధం చెప్పినందుకు అమ్మ కూడా నన్ను తిట్టింది. నిజం చెప్పాలంటే అత్తయ్య, మాకు అస్సలు భోజనం చేయాలని అనిపించలేదు. అందుకే మేము ఆర్డర్ అంతా క్యాన్సిల్ చేసి తిరిగి వచ్చేసాం. లేకపోతే ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేవి. కానీ అత్తయ్య, ఈ డబ్బులన్నీ తను ఏమీ ఇవ్వలేదు. పెళ్లి సమయంలో మా అమ్మ గిఫ్ట్ కోసం కొన్ని డబ్బులు ఇచ్చింది. వాటి నుంచే నేను ఖర్చు చేశాను. కానీ ఆ పానీపూరి ఇంకా సినిమా టికెట్ల దగ్గర అన్ని డబ్బులు ఈయనే ఇచ్చారు. కానీ వచ్చేటప్పుడు నేను డిసైడ్ అయ్యాను, రెస్టారెంట్ డబ్బులు మిగిలిపోయాయి కాబట్టి ఆ పానీపూరి, మూవీ టికెట్ డబ్బులు నేను ఈయనకి తిరిగి ఇచ్చేస్తా. కానీ ఇక ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాదత్తయ్య. నాకు అర్థమైంది ఆనందాన్ని పంచుకోవడంలోనే అసలైన సంతోషం అని. కానీ ఈ మాట నేను ఈయనతో కూడా చెప్పాను. చిన్న, అబద్ధం చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? అమ్మా, నన్ను క్షమించు. నేను నీతో అబద్ధం చెప్పాను. నాకు అనిపించింది, ఒకవేళ నేను నిజం చెబితే మీరు మమ్మల్ని వెళ్ళనివ్వరేమో అనిపించింది. నేను అంతా నిజం చెప్పేస్తాను. కానీ ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వండి, మమ్మల్ని పానీపూరి చేయరని. అది నాతో సమయం గడపడానికి నాకు అస్సలు అవకాశం దొరకటం లేదు. మాకు పెళ్ళైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా అలా గడపలేదు. అందుకే ఈరోజు ఇద్దరం కలిసి కొంచెం సమయం గడపాలని బయటికి వెళ్ళాం. ఇంట్లో ఇవేవే కుదరవు కదా. అది అహానా రాత్రంతా మిమ్మల్ని చూసుకుంటూ మీ గదిలోనే ఉంటుంది. కానీ అమ్మ, నాకు కూడా ఒక పెద్ద గుణపాఠం తెలిసింది. కొడుకునై నేను మీతో అబద్ధం చెప్పా. కానీ అహానాని ఈ కుటుంబం అంతా పరాయిదానిలా చూసినా తను మాత్రం మీ ప్రశ్నకు గౌరవం ఇచ్చింది. ఇక మీకు నిజం చెప్పే ధైర్యం చేసింది. అమ్మా, క్షమించు. ఇక ముందు నీతో అబద్ధం చెప్పను. అంతే. నన్ను చివరిసారి క్షమించమ్మా. నేను చేసిన దానికత్తయ్య, బహుశా మీరు నన్ను ఎప్పటికీ క్షమించరేమో. నిజం ఏమిటంటే, మీకు నిజం చెప్పాక నా మనసు చాలా తేలిక పడింది. నేను మీకు ఈ నిజం చెప్పలేకపోయి ఉంటే ఆ విషయం నన్ను లోపల బాగా తొలిచేస్తూ ఉండేది. మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయేదాన్ని. కానీ ఒక విషయం నాకు అర్థమైంది అత్తయ్య, మీకు నేను నచ్చకపోయినా కానీ మీలో ఒక నిజాయితీ ఉంది. మీరు మనసున్న మనిషి అత్తయ్య. అందుకే ఈ కుటుంబాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఎలాగైనా అలాంటి వ్యక్తితో నేను అబద్ధం చెప్పలేను. నన్ను క్షమించండి అత్తయ్య. నేను నిజం చెప్తున్నాను. ఇక ముందు ఇలాంటి తప్పు అస్సలు జరగదు. ఈ ఒక్క చివరిసారికి నన్ను క్షమించేయండి ప్లీజ్. వదిన, వీళ్ళ మాటలు విని కరిగిపోలేరు కదా. పెద్దత్తయ్య, ఇంకా విశ్వరూపాలు చాలా చూడాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీకే మంచిది. ఆపండి. అందరూ మీ నోళ్ళు మూయండి. రాత్రి అయింది. నేను నా గదిలో పడుకుంటాను.
ఇంత అర్ధరాత్రి వీళ్ళ పంచాయతీలు తేలవు. పదండి. పెద్దదాన, అత్తయ్య వీళ్ళకి చెప్పు, ఇంట్లో చేసిన భోజనం తిని మమ్మల్ని ఉద్ధరించమని. మా ఇంట్లో అన్నం వృధా కాదు, అన్నం విలువ మాకు తెలుసు. కానీ అత్తయ్య, మేము మా పుట్టింటి నుంచి భోజనం తిని రావాలనుకున్నాం కదా, అయితే మా కోసం వంట చేసే ఉండరు కదా. తనకి చెప్పు, ఆ వావుడాపమని నాకు అస్సలు నచ్చదు. కానీ అత్తయ్య వంట అంతా అయిపోయింది కదా, అంతా ఖాళీ అయిపోయింది. పిల్లలు వెధలైతే ఏం చేస్తాం? అమ్మగా బాధ్యత ఉందిగా. పెద్దదాన, వంటిట్లోకి వెళ్ళి అన్నం ఆలు చేయి. ఈ రోజుకి ఇదే. సరే అత్తయ్య, చేస్తాను. అది కేవలం అర్జున్ కోసమేగా. అవునక్క, అత్తయ్య చెప్పింది అర్జున్ కోసమే అని. ఓ సరే సరే, ఒక పని చేస్తా, అర్జున్ కోసమైనా వండుతాను. మా ఆడవాళ్ళదేముంది, ఒక రాత్రి తినకపోతే ఏమవుతుందిలే, పస్తెలుంటాం రాత్రి. మొదలు పెట్టావా? నా కొడుకుకే భోజనం పెడితే పరాయిదాని కాబట్టి నన్ను పస్తులుంచారంటుంది. పరాయింటి అమ్మాయి కావచ్చు, ఎవరిని ఆకలితో పడుకోబెట్టే పాపం నాకొద్దు, అందుకే పెడుతున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. ఈ మాత్రానికే తనని నెత్తినెక్కించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి వంట చెయ్యి. సరే నేను వెళ్తున్నా. సరే అత్తయ్య. ఎవరు? మ్యామ్, నేను ఇదిగో, నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది, నాకెవరు అవసరం లేదు, సరేనా? అత్తయ్య, మీరు పూర్తిగా కోలుకున్నారని నాకు అనిపించినప్పుడు నేనే రాను. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తాను, ఏ గదిలో ఉండాలో మీరే చెప్పండి. అక్కడే ఉంటావు. నీ స్థానం నీ భర్త గదిలో, ఇంకెక్కరా? మీరు కలిసి ఉండలేకపోతున్నారని నీ భర్తకి ఇబ్బందిగా ఉంది. నేను ఎవరి బాధకు కారణం కావాలి? వాడు చదువుకోవాలి, ప్రమోషన్ పరీక్ష ఉంది కదా అని నేను చెప్తే వాడికి అవేమీ పట్టవా? భార్యను తీసుకుని షికార్లకు వెళ్తున్నాడు. చీ, నా ముందు నుంచి వెళ్ళిపో. అత్తయ్య, నేను కూడా మీలాగే మొండిదానని మీకు బాగా తెలుసు. మీరేమన్నా సరే, మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను. నా ముందు ఈ మొండితనం అవసరం లేదు. నేను మొండిగా లేను, నేను ఇక్కడే ఉంటానని చెప్పాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నేను మీ గదిలోనే ఉన్నాను కదా, మీకెప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? ఆ తప్పుడు మందులు నేను ఇవ్వలేదని మీకు కూడా బాగా తెలుసమ్మా. ఆ మందులు ఎవరిచ్చారో వాళ్ళ పేరు చెప్పాలని నాకు లేదు, కానీ మీకు అర్థమైపోయే ఉంటుంది ఆ పని ఎవరు చేశారో. నాకు తెలిసింది ఒక్కటే, మీరు నన్ను నిర్దోషిగా భావిస్తున్నారని. మీరు నా కోసం. నీ కోసం? అరే చెప్పు. అది మీరు నా కోసమే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా. నేను నీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళానని ఎవరు చెప్పారు? టుక్కుని చెప్పాడా? నేను వెళ్ళింది అసలు నేరస్తులు దొరకాలనే. నిన్ను అరెస్ట్ చేయమని చెప్పాను వాళ్ళకి. లేదత్తయ్య, మీరు అలా చెప్పడానికి వెళ్ళలేదని నాకు తెలుసు. నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఇంట్లో ఉంచడానికి గదికి తాళం వేయమని అస్సలు చెప్పేవారు కాదు. ఆ మాత్రం తెలివితేటలున్నాయి. ఇప్పుడు రాత్రంతా నా చెవుల్లో ఇలా బాగుతూనే ఉంటావా? వెళ్ళి నన్ను పడుకోనివ్వు, డాక్టర్ త్వరగా పడుకోమని చెప్పారు. అమ్మా, ఈ అమ్మాయి వాగుడు అసలు తగ్గదు. అత్తయ్య, కాళ్ళు నొక్కనా? వద్దు వద్దు, కాళ్ళు నొక్కాల్సిన అవసరం లేదు. చదువుకున్న పిల్లవి, కాళ్ళు నొక్కితే రేపు అందరి దగ్గర నా కష్టాల గురించి డప్పు కొడతావు. అత్తయ్య, నా ఇష్టంతోనే మీకు సేవ చేస్తున్నాను, నేను ఎవరికెందుకు చెప్తాను? ఒకవేళ చెప్పినా మీరు నాకు సేవ చేసే అవకాశం ఇచ్చారని గర్వంగా చెప్తాను. లేదు, నేను నొక్కుతాను. సరే, ఒక మాట చెప్పు. అలాగే, అరగండి.
ఈ నాయకురాలి ఉపన్యాసాలు ఎక్కడ నేర్చుకున్నావు? నవ్వకు. నీ తీయని మాటలకు నేను కరిగిపోతానని అనుకున్నావా? అత్తయ్య, నిజానికి నాకొక విషయం తెలుసుకోవాలనుంది. అడగనా? అత్తయ్య, మీరెప్పుడో ఒకప్పుడు ఈ ఇంట్లో కోడలుగా వచ్చారు కదా, అప్పుడు అంటే మీ అత్తయ్య గారు మిమ్మల్ని చాలా ప్రేమించేవారు కదా? ఎక్కడ ఆ విషయాలన్నీ వదిలే. తెలుసా, మా అత్తయ్య నన్ను నా భర్తకు 1 ఏడాది పాటు దూరంగా ఉంచింది. 2 ఏడాది పాటు. అప్పుడే నేను కూడా అనుకున్నాను, నాకు దక్కని సంతోషం నా కోడళ్లకు దక్కనివ్వకూడదని. కానీ మీరు అస్సలు అలాంటి వారు కాదత్తయ్య. తెలుసా, మీలో 2 రకాల ఆలోచనలున్నాయి. ఒకవైపు మీరనుకుంటారు మీకు దక్కని ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మీ కోడళ్ళ కోసం దారిపోస్తారు. ఇంకోవైపు మీరు అనుకుంటారు మీకు దక్కనిది వాళ్ళకు కూడా దక్కకూడదని. కానీ చివరికి అందరినీ ఆదరించే మీ మొదటి మంచి ఆలోచనే గెలుస్తుంది. ఎందుకంటే మీరు చాలా మంచివారు. ఎందుకు బుజ్జగిస్తున్నావు? నీకేమైనా కావాలా? లేదు, మీ నుంచి నాకేమీ వద్దు. సరే, ఒక మాట చెప్పండి, మీ పుట్టింటి వాళ్ళు విశాల భావాలు ఉన్న వాళ్ళు కదా? అవును, పెళ్లికి ముందు అక్కడ స్వేచ్ఛగా తిరిగేదానని మీరే కదా నాకు చెప్పారు. కానీ అంటే మీరు కొత్తగా ఇక్కడికి మీరు వచ్చినప్పుడు మీకు ఊపిరాడనట్లు ఉండేది. పిచ్చిదానా, నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఎప్పుడూ కిటికీల దగ్గరే తిరుగుతూ ఉండేదాన్ని. నేను బయటకు వెళ్ళలేక కిటికీలోంచి వెళ్లేవాని చూస్తూ ఉండేదాన్ని. మా ఇంట్లో అయితే ప్రతి మూలలో కెమెరాలు ఉన్నట్లే ఉండేది. అందరి కళ్ళు కెమెరాల్లా ఉండేవి. మా అత్తయ్య నా మీద నిఘా పెట్టేలా చేసింది. కిటికీ దగ్గర ఊపిరి పీల్చుకున్నా ఎవరో ఒకరు వెళ్ళి మా అత్తయ్యకి చెప్పేసేవారు. దీనివల్ల నేను ఎన్ని దెబ్బలు తిన్నానో. మీ అత్తయ్య మీ మీద చేయి చేసుకునేదా అత్తయ్య? ఇంకేం. అరే, నీలాంటి అదృష్టం నాకు లేదు. చాలా దెబ్బలు తిన్నా, జుట్టు పట్టుకుని లాగేది. అంటే మా అత్తయ్య అలా చేసేది తెలుసా? కొన్నిసార్లు కర్రతో కూడా కొట్టింది తెలుసా నీకు? ఎన్నోసార్లు పుట్టింటికి వెళ్ళి మొరపెట్టుకుందామంటే మా అమ్మ, పెద్దమ్మ, నానమ్మ ఏమనేవారో తెలుసా? ఇకపై ఆ అత్తగారిలే నీ ఇల్లు, అక్కడే అందరితో కలిసి ఉండాలి అనేవారు. నువ్వు సొంతం, అందుకే కొడతారు. మా నాన్న అనేవారు, హే దుర్గా, నీ చాలా చిన్న వయసులో పెళ్లి చేసేశాం. నువ్వు చదువులో తెలివైన దానివి, పెళ్లి చేసి తప్పు చేశాం. నిన్ను హై స్కూల్లో చేర్పించలేకపోయాం. అత్తయ్య స్కూల్కి వెళ్ళేవారా? మరి అయితే మా ఊరు బడికి వెళ్ళేదాన్నే. 4వ తరగతి వరకు చదువుకున్నాను తెలుసా? మా మాస్టారు ఒక బడి నడిపేవారు, అక్కడే పాఠాలు చెప్పేవారు. మేమంతా అక్కడికి వెళ్ళేవాళ్ళం. లెక్కల్లో నన్ను ఎవ్వరూ ఓడించలేకపోయేవారు. ప్రతిసారి పాస్ అయ్యేదాన్ని. కొన్ని ఏళ్ళు 2వ స్థానంలో, ఒకసారి 3వ స్థానంలో వచ్చాను. ఒకసారి అయితే కేవలం 2 మార్కుల తేడాతో మొదటి స్థానం మిస్ అయ్యాను. ఎవరైతే ఫస్ట్ వచ్చారో ఈ రోజు ఆయన పెద్ద పండితుడు. ఎవరత్తయ్య? మా ఊరు వాడే, పక్కింట్లో ఉండేవాడు. మీరు వెళ్తున్నారే పెద్ద కాలేజీలో పాఠాలు చెప్తున్నారు. ఆయనతో మంచి స్నేహం. అత్తయ్య, మరిప్పుడు ఆయనతో మీకు స్నేహం లేదా? ఏంటా మాటలు? అత్తయ్య, మరి మీ స్కూల్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? నాకిద్దరున్నారు. సుఖే, రీద్. అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు నేను వెళ్తే కలుసుకుంటూ ఉంటాం. మరి ఆ పక్కింటి ఆయన ఎవరైతే ఫస్ట్ వచ్చారో ఆయనతో మీరు కలవరా? అరే, ఆయన సంగతే వేరు. ఇప్పుడు ఆయన ఎక్కడ కలుస్తాను? ఆయన పెద్ద విద్యావంతుడు. ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు అయ్యాడని విన్నాను. ఆయన ఇల్లు, సంసారం, ఆయన పిల్లలు, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకున్నారట. బాగా చదువుతాడని విన్నాను. మా ఆవిడ జబ్బు పడుతూనే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుందట. ధనవంతుల ఇంటమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అనుభవిస్తున్నాడు. అత్తయ్య, మీ పుట్టింటికి నన్ను తీసుకెళ్తారు కదా,
ఏం చేస్తావు? లేదు, చూడాలనుంది. మీరెక్కడుండేవారు? మీ బాల్యం ఎక్కడ గడిచింది? ఎక్కడ చదువుకున్నారు? అంతే. అరే, అది ఎప్పుడో పాతమాట. ఇప్పుడు ఆ బడి ఎక్కడుంటుంది? మాస్టర్ చనిపోయారు, బడి కూడా పాడైపోయింది. ఇప్పుడు అక్కడ పెద్ద స్కూల్ కట్టారని విన్నాను. ఆ బాల్యం గుర్తులేవి అక్కడ ఉండవు. అయినా సరే అమ్మా, మీరు తిరిగిన ఊరి వీధులు, మీరు ఎక్కిన చెట్లు, ఈత కొట్టిన చెరువులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. మీతో కలిసి అవన్నీ ఒకసారి చూడాలని కోరికగా ఉంది. ప్లీజ్. నాకు కూడా చూడాలనుంది పిచ్చిదానా, కానీ అక్కడ నాకు గౌరవం లేదు. తల్లిదండ్రులు చనిపోయాక జరిగేదే. నా విషయంలోనూ అదే. అత్తగారింటి వాళ్ళు ఎప్పుడు పుట్టింటి వాళ్ళతో సంబంధాలు ఉంచనివ్వలేదు. వెళ్ళిన పరాయి దానిగా ప్రవర్తిస్తారు. ఎన్ని రోజులుంటావు? ఎప్పుడు వెళ్తావు? లేట్ అయిపోతుందేమో. ఏ బస్కి వెళ్తావు? ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అత్తయ్య, మేము అక్కడ ఉండటానికి వెళ్ళడం లేదు. కేవలం ఒక్కరోజు కోసం. అంటే ఈ రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. అలా చేయొచ్చు కదా. అత్తయ్య, మీరు వస్తారుగా, నేను వదినని కూడా అడుగుతాను. ఇప్పుడు నువ్వు దండం తయారు చేయకు. ఊరు పంచుకోవడానికి దొంగలు వెళ్ళినట్ట. ఎక్కడికక్కడికి తోడేలలా గుంపులుగా వెళ్ళలేం. సరే అత్తయ్య, వాళ్ళను మనతో తీసుకెళ్ళము, కానీ మనం కలిసి వెళ్ళొచ్చు కదా. నిన్ను నా వెంట ఊరికి ఎందుకు తీసుకెళ్తాను? మహారాణివా, నిన్ను వెంట తీసుకెళ్ళడానికి? కాస్త కూర్చోమంటే పడుకుంటాను అన్నట్టు తయారయ్యావు.